ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను పరిశీలించినట్లయితే అసలు మిథున్ రెడ్డి అనబడే వ్యక్తికి సంబంధించి ఆ లిక్కర్ కేసు సంబంధించి ముందు వెనక మొత్తం డీటెయిల్ వెళ్తుంటే ఒరే 2019-24 మధ్య వీళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారేంట్రా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. పేద ప్రజల రక్తాన్ని మద్యంగా తాగేశారేంట్రా. వీళ్ళకి మద్యం అలవాట్లేదు కానీ జనానికి మాత్రం విషాన్ని తాపించేశారేంట్రా అని చూపిస్తూ ఉంటుంది. ఇటువంటి మూమెంట్లో పవన్ కళ్యాణ్ గతంలో నిన్న కూడా చెప్పాడు, వైసీపీ ప్రభుత్వాన్ని మేము గతంలో క్వశ్చన్ చేసాం, ఈరోజు మేము ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం, అలాంటప్పుడు మేము ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. అలా ఉంటూనే వైసీపీ చేసిన అరాచకాలని అవినీతిని మొత్తం కూడా ఈరోజు ప్రజల ముందు ఉంచుతాం. ఎలా? విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్. ఇక జీవితంలో వైసీపీగా రాజకీయంగా కోలుకోకూడదు. అండ్ ప్రజలు కూడా రాజకీయం అన్నప్పుడు ఏంటి, వైసీపీ చేసింది ఏంటి తెలుసుకోవాలి. వైసీపీని అంతం చేయడమే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చాడు. ఈ మూమెంట్లో క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసిందేంటి, కిరణ్ కుమార్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందు చెప్పిన, పురంధేశ్వర్ గారు 2024 ఎన్నికలకు ముందు చెప్పిన ఒకటే చెప్పారు, ఢిల్లీ లిక్కర్ కేసు అన్నది జస్ట్ చిన్న పీనట్ అంతే. ఏంటి, చిన్న వేరుశనగ గింజ. ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్తో పోలిస్తే అన్నారు. అదే నిజమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ హార్డ్లీ అరౌండ్ 100 crores అటు ఇటు. ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పటికొచ్చిన ఆధారాల ప్రకారం 3700 కోట్ల పైచిలుకు. ఇంకా నిజాలు చాలా బయటకు వస్తాయి. అయితే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వచ్చేసి ఈడీ ఎంటర్ అయింది, సిబిఐలు ఎంటర్ అయి ఉన్నారు. బట్ ఏపీలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం చేస్తున్నారు కదా. డబ్బు వచ్చేసి హవాలా మార్గాల్లో, బంగారం మార్గాల్లో నానా హడావుడిగా జరిగిపోయింది కదా. మరి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎంటర్ అవ్వాలి. ఎందుకు ఎంటర్ కాలేదంటే పైన మెండుగా ఇప్పటికీ బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి జగన్కి. ఇదైతే నిజం, నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతాను. ఇక ఇటువంటి మూమెంట్లో మరి పవన్ కళ్యాణ్ స్కెచ్చా, చంద్రబాబు స్కెచ్చా నాకు తెలియదు, కానీ మోడీ యొక్క ప్లాన్ అద్భుతం నేనంట. ఏంటి ఆ మోడీ ప్లాన్ అన్నప్పుడు, చిరంజీవిని ఉపరాష్ట్రపతిని చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి వార్త వస్తుంది. అయితే చిరంజీవి వచ్చేసి ఇప్పుడు విశ్వంబర ఒక మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. నెక్స్ట్ అనిల్ రావిపూడి, నయనతార, చిరంజీవి కాంబినేషన్లో ఇంకొక మూవీ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. మేబీ ఇంకా చాలా మూవీస్ కూడా చిరంజీవి చేతిలో ఉన్నాయని అంటున్నారు. ఇటువంటి మూమెంట్లో గతంలో రాజకీయాల్లోకి వెళ్ళి మనకి రాజకీయాలు సెట్ అవ్వని చెప్పేసి బయటకు వచ్చి ఈవెన్ రజనీకాంత్ కానీ కమల్ హాసన్ అదే సలహా ఇచ్చినోడు మరలా ఎలా రాజకీయాల్లోకి వెళ్తాడని చెప్పేసి చాలామంది అంటున్నారు. రాజ్యసభ చైర్మన్, భారతదేశం ఉపరాష్ట్రపతి అంటే అది రాజకీయం కాదు, గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం. పోనీ అటువంటి ప్లేస్లో ఉండి సినిమాలు చేయొచ్చు అంటే ఛాన్సలే, చేయనుగా చేయడు. అంటే ఇంక సినిమాలు గుడ్ బై చెప్పి ఉపరాష్ట్రపతిగా వెళ్తాడా అంటే ఇక్కడే అందరి ఆలోచన అన్నది కొంచెం ఎక్కువగా ముందుకి వెనక్కి వెళ్తూ ఉంది. చాలామంది చిరంజీవి విషయాన్ని కోట్ చేసినప్పుడు నాకు అనిపించింది కూడా అదే అనమాట. కానీ చిరంజీవిని ఉపరాష్ట్రపతిగా నామినేట్ కనుక చేసినట్టయితే ఈజీగా గెలిచేస్తాడు. ఎందుకంటే గతంలో ఆయన యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా చేశాడు, కాంగ్రెస్ వ్యక్తిగా. ఓకే, ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ ఉంటుంది. ఇక ఎన్డీఏ మిత్రపక్షాలు అన్ని సపోర్టే, ఈజీగా గెలిచేస్తాడు. అఫ్కోర్స్ జగదీప్ ధన్ఖడ్కి రేపు 2027 వరకు పదవీ కాలం ఉంది. అకస్మాత్తుగా ఆరోగ్య కారణాల రీత్యా నేను రిజైన్ చేస్తానని చెప్పేసి అన్నారు. అంత అకస్మాత్తుగా అవసరం లేదు. బట్ ఎందుకు చేశారంటే అన్నప్పుడు వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయినాయి. ఓ పక్క వచ్చేసి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానం ఉండే ఇంపీచ్మెంట్. ఎందుకు ఏంట్రా బాబు అన్నప్పుడు నోట్లాట్లు ఇప్పటికప్పుడు దొరికేసా కదా ఇంట్లో. ఆ మనిషిని వచ్చేసి సుప్రీంకోర్టు కొలిజియం బ్యాచ్ చేయమన్నారు. ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ వాళ్ళు మొత్తం నిరసన తెలియజేశారు. సరే డ్యూటీ ఏం చేయదులే, అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉండలే అన్నారు. ఈలోపు ఆల్రెడీ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్స్ అవన్నీ. ఇంక సుప్రీంకోర్టు ఏమన్నదంటే కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలంటే చెప్పుకుంటూ వచ్చినాం. ఈ వేళ కేంద్రం కూడా ఇక అభిశంసన తీర్మానం ఉన్నట్టుగా వాళ్ళు రెడీ చేస్తున్న మూమెంట్లో విపక్షాలు వచ్చేసి ముందు వాళ్ళు ప్రపోజ్ చేశారు. లోక్సభలో 100 మంది లేదా రాజ్యసభలో 50 మంది ఒక తీర్మానం లాంటిది ఇవ్వచ్చు అనమాట. ఏమని, ఆయన తొలగించాలి అని. దెన్ ఆ తర్వాత వచ్చేసి 3 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఒకటి వేస్తారు. వాళ్ళు అసలు ఇతను ఏం చేశాడు ఏంటి అని చెప్పేసి మొత్తం అడుగుతున్న మూమెంట్లో వాళ్ళ ముందు ఇతను అటెండ్ అయ్యి మొత్తం చెప్పాల్సింది చెప్పాలి. దెన్ వీళ్ళకి అనిపించాలి తప్పు చేశాడా ఒప్పు చేశాడని. ఆ రిపోర్ట్ మరలా పార్లమెంట్ ముందు పెడతారు. అప్పుడు సభకి హాజరైనటువంటి వారిలో మినిమం 50% అబవ్ హాజరవ్వాలి ఓవరాల్గా. దెన్ ఆ హాజరైన 50% అబవ్లో 2/3 మెజారిటీ రావాలి. అప్పుడు ఇక ఇతను తొలగించినట్టే. అది రాష్ట్రపతి దాకా వెళ్తే రాష్ట్రపతి సైన్ చేస్తే ఇక అప్పుడు ఇతను జడ్జిగా తొలగించేస్తారు. ఇక అప్పుడు అతని మీద క్రిమినల్ కేసులు అన్నీ రెడీ అవుతాయి, ముందుకెళ్తాడు. ఈ విషయంలో కూడా ఇక్కడ జగదీప్ ధన్ఖడ్ ఏదో చిన్న ఇష్యూ ఏదో అయ్యిందని
మోడీ అండ్ కొంతమంది పెద్దలు ఏదో అన్నారని అది ఒకటి. అండ్ అంతకుముందు వచ్చేసి కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈయన న్యాయ వ్యవస్థల గురించి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొంచెం కరెక్ట్గానే మాట్లాడాడు, బట్ అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అదొకటి. అండ్ మరికొన్ని విషయాలలో ఈ జగదీప్ ధనకర్ వ్యవహార శైలి కేంద్ర పెద్దలకు నచ్చడం లేదని, అందుకే వాళ్ళే తొలగించారని చెప్పేసి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటారు. బట్ ఆయన మాత్రం లేదు బాబు, నా హెల్త్ బాలేదు అందుకే తొలగిపోయానని చెప్పేసి ఆయన అంటాడు. ఇటువంటి మూమెంట్లో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ప్లేస్లో ఉండేవాళ్ళు అటు అందరి మెప్పును పొందుతూనే, మరొక పక్క ఢిల్లీ పెద్దలు, కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో వాచ శభాష్ అనిపించుకుంటూనే, రేపటి రోజు దేశవ్యాప్తంగా అన్నప్పుడు రాజకీయం కూడా ఈ యొక్క నియామకం వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. ఇలా ఎవరున్నారు ఏంటన్నప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ కనిపిస్తున్నాడు. అయితే నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతి కనుక చేసినట్టయితే దాని బీహార్ సీఎం నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు బీజేపీ అభ్యర్థి అని అంటున్నారు. ఒకవేళ ఉపరాష్ట్రపతి ఈయన కనుక అయినట్టయితే ఆ తర్వాత వచ్చేసి రాష్ట్రపతి అన్నప్పుడు సౌత్ నుంచి అన్నప్పుడు మన చంద్రబాబు గారి పేరు వినపడతా ఉంది. ఎందుకంటే ఆయనకి రేపు టెన్యూర్ అయ్యేసరికి నాకు తెలిసి 77 సంవత్సరాలు అవుతాయి. దెన్ ఈజీగా 78 సంవత్సరాలు దాదాపు అవుతాయి చంద్రబాబు గారికి. అప్పుడు ఇక ఆయన రాష్ట్రపతి కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది. ఈ మూమెంట్లో చంద్రబాబు రాష్ట్రపతి అయితే మరి ఇక్కడ ఎవరు అన్నప్పుడు లోకేష్ గారు సీఎం అని చెప్పేసి. బట్ పవన్ కళ్యాణ్ వచ్చేసి క్లియర్గా ఏమన్నాడు, చంద్రబాబు గారే మరో 2 పర్యాలు సీఎంగా ఉండాలని అంటున్నాడు. సో ఇటువంటి మూమెంట్లో ఎన్నికలు రావడానికి ముందే చంద్రబాబు నాయుడు ఉపరాష్ట్రపతిగా చేసినట్టయితే, లోకేష్ సీఎంగా ప్రకటించినట్టయితే గవర్నమెంట్ ఇంకా 3-4 ఇయర్స్ ఉంది కాబట్టి ఇతను సీఎంగా ప్రూవ్ చేసుకుంటే ఇక పవన్ కళ్యాణ్ అబ్జెక్షన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి అనిపిస్తుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు, నేను చాలా క్లారిటీగా చెప్తూనే ఉన్నా. ఇక్కడ అవకాశం ఏంటంటే ఈవెన్ కేసీఆర్ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసి ఉపరాష్ట్రపతిగా కేసీఆర్ని పెడతారని చెప్పేసి అదొక టాకు. చిరంజీవి గారు ఉపరాష్ట్రపతిగా పెట్టి సౌత్ అండ్ నార్త్లో మొత్తంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకోవచ్చు అనేది అదొక టాకు. అండ్ చిరంజీవి కనుక ముందుగానే పెట్టినట్టయితే ఎవరి నుంచి అబ్జెక్షన్ రాదనేది అదొక టాకు. బీహార్ సీఎం నితీష్ కుమార్ని తీసుకెళ్ళి ఈ ఉపరాష్ట్రపతి కనుక పెట్టినట్టయితే బీహార్ సీఎం అభ్యర్థిగా ఈ జేడీయూ పార్టీ వాళ్ళు కాకుండా బీజేపీ వాళ్ళు ఉండవచ్చు. ఈవెన్ నితీష్ కుమార్ని కనుక మరలా సీఎం అభ్యర్థిగా పెట్టి బీహార్లో రాజకీయాలు కనుక వెళ్ళినట్టయితే ఈసారి వాళ్ళు ఓడిపోతారు బీజేపీ అండ్ జేడీయూ అని అదొక టాకు. సో ఓవరాల్ మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణల దృష్ట్యా రేపటి రోజు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయన పదవీకాలం అయిపోతున్న మూమెంట్లో సౌత్ నుంచి ఆల్రెడీ ఒకళ్ళని ఎంపిక చేస్తున్నారు కాబట్టి ఏది అధ్యక్షురాలుగా, నార్త్ నుంచి వచ్చేసి ఉపరాష్ట్రపతిగా పంపొచ్చని అదొక టాకు. ఇలా అన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే గతంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అన్నప్పుడు ద బెస్ట్ వెల్ ఎమినెంట్ పర్సన్ సెలెక్ట్ చేసేవారు. ఇప్పుడు రాజకీయంగానే మొత్తం ఆలోచిస్తూ పోతున్నారు. ఇలా రాజకీయంగా ఆలోచిస్తూ పోతూ ఉన్న సమాజ సేవ చేస్తూ అందరికీ శభాష్ అనిపించుకుంటూ గతంలో కేంద్ర మంత్రిగా చేసి ఇప్పుడు సినిమాలు సమాజ సేవ చేసుకుంటూ ఉన్నటువంటి చిరంజీవి అయితేనే ద బెస్ట్ అని కేంద్ర పెద్దలు అనుకున్నట్టు నాకు తెలుస్తూ ఉంది. చిరంజీవి కనుక ఉపరాష్ట్రపతిగా అయినట్టయితే 2 తెలుగు రాష్ట్రాలు లబ్ధి చేకూరే విధంగా చాలా విషయాలు ఆయన అడుగు ముందుకేస్తారు. ఇక ఆ విషయంలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక ఏపీలో మరలా కూటమి గవర్నమెంటే, ఇక తెలంగాణ అన్నప్పుడు ఆబ్వియస్లీ కూటమి అన్నప్పుడు ఇక్కడ కూడా మరలా బీజేపీ, జనసేన, టీడీపీ గెలిచి ముందుకెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. దెన్ అప్పుడు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. సో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి ఈ ఒక్క వీడియోలోనే. మరలా ఇంకొకసారి కానీ మీరు చూస్తే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఐఎమ్ షూర్ చిరంజీవి గారు ఒప్పుకోకపోవచ్చు, ఒప్పుకుంటే మాత్రం ఇక అద్భుతమే ఈ ప్లాన్ అయితే.